శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో మొదటిది మత్స్యావతారం. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. హిందూ మత పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు కశ్యప మహాముని, అతని భార్య ధను అనే దంపతులకు పుత్రుడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి 4 వేదాలను ఇస్తాడు. అవేవి అంటే, ఒకటి ఋగ్వేదం, రెండవది యజుర్వేదం, మూడవది సామవేదం, నాలుగవది అథర్వణ వేదం. ఇది తెలిసిన హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి 4 వేదాలను దొంగలిస్తాడు. ఈ 4 వేదాలను దొంగలించిన తర్వాత ఒక సముద్రం లోపలికి వెళ్ళి దాచుకుంటాడు. ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి హయగ్రీవ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు. ఆ 4 పరమ పవిత్రమైన వేదాలను జనులకు అర్పిస్తాడు. ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో జీవరాశులను నావలో జలనిధిని దాటిస్తాడు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతార మత్స్యావతారం కథ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.